హేబెలును చంపాడు, మొట్టమొదటి సంతానవాడు కనుక. చంపగానే కయ్యను నీ తమ్ముడు ఎక్కడంటే నేను కాపలావాడినా, నేను వాడిని కాపలావాడినా, వాడి రక్తం నా మొరబెడుతూ ఉంది, వాడి రక్తం నా మా నాన్న చంపాడు అని మొరబెడుతుంది కనుక ప్రాణం అయిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. శరీరము అపవిత్రమైపోయింది. ఈ మూడింటిని కనికరించాలని ఆ మొట్టమొదటి ఆదాము అవ్వలు తప్పుగా రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. నేను కడపటి ఆదాము అంటాడు, నేను రెండవ ఆదాము అంటాడు కనుక మొట్టమొదటి ఆదాము సందర్భంతో పాడిపోగా అయ్యో నా బిడ్డలు పాడిపోయారు, జీవితం నరకం వేసేసి వస్తుంది కనుక వీళ్ళందరినీ కనికరించాలని అప్పుడు వారు తన దయా సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. రెండవ ఆదాముగా కడపటి ఆదాముగా అనిపించుకున్నవాడు వచ్చాడు. మొట్టమొదటి ఆదాము అవ్వలు వాళ్ళు సాతాను ద్వారా అవలీలుగా మోసగించబడిపోయారు. ఎందుకంటే ఆదాము మట్టే, ఆ పక్కలోకి వచ్చినటువంటి ఆ ఎమకని తీసింది చిన్న మట్టి, ఆమె మట్టే, తినకూడదు పండు ఆ చెట్టు మట్టే, అంత మట్టిలో వచ్చి కాబట్టి మట్టి మానవుడు మట్టిలో అవలీలుగా